వెల్కమ్ టు కొత్త ప్రపంచం. దిస్ ఈజ్ రాజ్ కుమార్. మార్కెట్లోకి ఎప్పటికప్పుడు ఎన్నో రకాల కొత్త వస్తువులు, కొత్త ట్రెండ్స్ వస్తుంటాయి. ఈ వారం మార్కెట్లో సందడి చేస్తున్నటువంటి సరికొత్త గ్యాడ్జెట్స్, అలాగే టెక్నాలజీ రంగంలో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలని ఇవాల్టి కొత్త ప్రపంచంలో తెలుసుకుందాం. రెండు నిమిషాలకు ఒక కారు తయారీ ఆ ప్లాంట్ సొంతం. మేక్ ఇన్ ఇండియా ఇన్స్పిరేషన్తో మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్లతో కార్లను విదేశాలకు ఎగుమతి చేస్తోంది. బ్రాండ్స్ తక్కువే అయినా బ్రాండింగ్లో మాత్రం ఏమీ తీసిపోమంటున్న ఆ కార్ల కంపెనీ ప్లాంట్ విజిట్ ప్రత్యేకంగా కొత్త ప్రపంచంలో మీకోసం. హోండా టబ్బు కారుకి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లో ఉన్నాం. సో ఈ ప్లాంట్కి సంబంధించి ఓవరాల్గా చూసినట్లయితే 600 ఎకర్స్ పైగా ఈ ప్లాంట్ని బిల్డ్ చేయడం జరిగింది. దీనిలో చూసుకున్నట్లయితే దాదాపుగా 7,000 crores వరకు ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం జరిగింది. మనం చూసుకోవచ్చు ఇంజన్కి సంబంధించిన కాంపోనెంట్స్ మొదలుకొని పూర్తిగా కంప్లీట్గా కార్ మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యేంత వరకు సంబంధించినటువంటి ప్లాంట్ ఇది. ఇక్కడ మనం చూసుకోవచ్చు అసెంబ్లీ ఇంజిన్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి మొదలుకుంటే పెయింట్కి సంబంధించి, తర్వాత పూర్తిగా అంటే ఈ కాంపోనెంట్స్కి సంబంధించినటువంటి పూర్తి షేపప్ బాడీకి సంబంధించినటువంటి, తర్వాత వైల్డ్ ఫ్యాక్టరీకి సంబంధించి పూర్తి స్థాయి ఈ ప్లాంట్కి సంబంధించినటువంటి డెమోగ్రఫీ. యాక్చువల్గా అసలు ప్లాంట్కి మనం వెళ్ళబోవడానికి ముందుగా అసలు ఈ ప్లాంట్ ఎట్లా ఉంటుందో ఇక్కడ మనం చూడడం జరిగింది. సో మనం రాజస్థాన్లో హోండా కంపెనీ తయారు చేసినటువంటి కార్ల ప్లాంట్లో ఉన్నాము. హోండాకి 2 ప్లాంట్స్ ఉన్నాయి. ఒకటి మనస్తార్ ప్లాంట్, ఒకటి టప్పుకారా ప్లాంట్. టప్పుకారాలో పూర్తి స్థాయిలో ఇంజన్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి మొదలుకుంటే పూర్తి స్థాయి కారు పూర్తి కాంపోనెంట్స్తో సహా ఇక్కడ తయారవుతుంటుంది. సో ఇవాళ మనం కార్ ప్లాంట్కి సంబంధించి ఎట్లా ఉండబోతుంది, ఏ రకాలైనటువంటి కార్లను ఇక్కడ తయారు చేస్తారో చూద్దాం. మన హోండా కార్స్కి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి మొదలుకుంటే, అంటే రా మెటీరియల్గా మొదలుకుంటే కార్ మ్యానుఫ్యాక్చరింగ్ వరకు పూర్తి స్థాయిలో ఇప్పుడు మనం వాళ్ళు చూపించబోతున్నాం. మనం మొదటి చూసుకున్నట్లయితే రా మెటీరియల్కి సంబంధించినటువంటి ప్లాంట్ దగ్గర JSW స్టీల్కి సంబంధించి ఇండియాలో తొలిసారిగా ఆటోమేటెడ్ ఈ ఫోర్జింగ్ సంబంధించినటువంటి ప్లేస్లో ఉన్నాం. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసినటువంటి స్టీల్ అంతా కూడా JSW నుంచి వస్తుంది. మనం చూడొచ్చు రోబోటిక్ టెక్నాలజీ ద్వారా ఇక్కడ కార్లో ఉపయోగించేటువంటి విడిభాగాలు తయారు చేస్తున్నారు. ఎక్కడ కూడా మాన్యువల్ అనేది ఉండదు. సో ఇంత పెద్ద ప్లాంట్లో మనం ఫస్ట్ స్టేజ్లో ఉన్నాం. దీని తర్వాత కార్కి సంబంధించి ఎలా చేయబోతున్నారో లెట్స్ హావ్ ఎ లుక్ ఎట్. హోండాకి సంబంధించినటువంటి కార్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఇంజన్ దగ్గర నుంచి పూర్తిస్థాయి బాడీ మ్యానుఫ్యాక్చరింగ్, తర్వాత కంప్లీట్ కార్ వచ్చేంత వరకు కూడా ప్లాంట్ ఉందని చెప్పి చూసుకోవచ్చు. మనం ఇంజన్ తయారీలో చూసినటువంటి క్రాంక్ షాఫ్ట్ ఏదైతే ఉంటుందో ఇంజన్ మేకింగ్లో ఇది ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. సో దానికి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ని చూస్తున్నా మనం వెనుక చూసుకోవచ్చు. పూర్తిస్థాయి రోబోటిక్ టెక్నాలజీతో ఇదంతా కూడా డిజైన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం ఈ క్రాంక్ షాఫ్ట్ మేకింగ్ దగ్గర ఉన్నాం. సో నెక్స్ట్ స్టెప్ ఇంజన్కి సంబంధించిన కాంపోనెంట్స్ ఎలా తయారవుతాయో ఇప్పుడు వెళ్ళి చూద్దాం. కార్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి చూసాం కదా. సో కారు ఇంజన్లతో పాటుగా దాదాపు రోజుకి 450 కార్లను తయారు చేసే విధంగా ఇక్కడ ఇంజన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఉంది. సో దాంట్లో చూసుకోవచ్చు మనం ఇంజన్కి సంబంధించినటువంటి కాంపోనెంట్. సో ఇంజన్కి సంబంధించినటువంటి క్రాంక్ షాఫ్ట్స్, దీనికి సంబంధించినటువంటి ఫెర్రో అలాయ్స్తో చేసినటువంటి ఇంజన్లకు సంబంధించిన బాడీ పార్ట్స్ మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఇలా దాదాపుగా రోజుకి 450 కార్లను తయారు చేసే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇంజన్లకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క పార్ట్ తయారవుతుంది. సో ఇంతకుముందు చూసినట్టుగానే ఇక్కడ ఇంజన్కి సంబంధించిన మెయిన్ పార్ట్లో ఉన్నాము. ఆ తర్వాత నెక్స్ట్ సో ఇంజన్కి సంబంధించిన మరికొన్ని పార్ట్లు చూద్దాం.
would like to mention that we have always made in India. So all our models are manufactured and assembled in India, and it is not just assembly. We have a very high local content. For example, except for the CRV, all our other models have a localization of over 90%. So we are not only assembling in India, but we are also sourcing most of our components from Indian suppliers. Not only that, we are also exporting components from India to other Honda plants across the world. ఇక కారుకి సంబంధించినటువంటి బాడీ పార్ట్స్లో చూసుకున్నట్లయితే డోర్స్ కావచ్చు, తర్వాత ముందు ఉన్నటువంటి ప్యానల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ ప్రెస్సింగ్ అనేటువంటి ప్రత్యేకమైనటువంటి ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో 2 లైన్స్లో ఈ ప్రెస్సింగ్ అనేది జరుగుతుంది. మనం చూసుకోవచ్చు, అంటే కారుకి సంబంధించినటువంటి డోర్స్, తర్వాత బానెట్, కింద షెల్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఈ మిషన్ ఉపయోగించి ప్రెస్ చేస్తారు. సో కార్ను మనం చూడడానికి చాలా లగ్జరీ వస్తువుగా వాడుతుంటాం, చాలా ఎంజాయ్ చేస్తున్నాం. కానీ బట్ ఇందులో మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పటికి చూసినట్లయితే చాలా హార్డ్ కోర్ శ్రమ అనేది దీంట్లో కనబడుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, రోజుకి ఈ 2 లైన్స్ ద్వారా ఈ కారుకి సంబంధించినటువంటి పార్ట్స్, డోర్స్ తయారు చేస్తుంటారు. దాదాపుగా రోజుకి 1400 కార్లకు సంబంధించినటువంటి పార్ట్స్ అనేవి ఇక్కడ తయారవడం జరుగుతుంది. ఏదైతే ప్రెస్ అనేటువంటి డోర్స్, తర్వాత దానికి సంబంధించిన సైడ్ ప్యానల్స్, మొత్తం ఒక బాడీకి సంబంధించినటువంటి షెల్ అంతా కూడా అక్కడ ఇండివిజువల్గా తయారైనటువంటి పార్ట్స్ అన్ని కూడా ఇక్కడ చూడొచ్చు వెల్డింగ్ ఏరియాలోకి వస్తాయి. సో ఈ విధంగా పూర్తి స్థాయిలో వెల్డింగ్ అనేది చేస్తుంటారు, దానికి సంబంధించిన స్క్రూస్ అనేది బిగిస్తూ ఉంటారు. సో ఇక్కడ మన హోండా సిటీకి సంబంధించినటువంటి కారు బాడీ షెల్ పూర్తిగా తయారవడం జరుగుతుంది. దానికి సంబంధించి చూసుకోవచ్చు, పూర్తి స్థాయిలో అసలు కారు షేప్ అనేది ఇక్కడ రావడం జరిగింది. ఇదంతా కూడా ఒక రో మోడల్గా ఇదంతా కూడా జరుగుతుంది. ఈ ప్లాంట్లో హోండా సిటీతో పాటుగా జాజ్ 2 కార్లకు సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. కాబట్టి ప్రస్తుతానికి ఇక్కడ హోండా సిటీకి సంబంధించినటువంటి దాని షెల్ ఏ విధంగా తయారు చేస్తారో చూస్తున్నాం.
ఇప్పటిదాకా మనం కారుకి సంబంధించినటువంటి సైడ్ డోర్స్, తర్వాత కారుకి సంబంధించినటువంటి సైడ్ షెల్ ఏ విధంగా అమరుస్తారో చూసాం. ఇక్కడ చూసినట్లయితే హోండా సిటీకి సంబంధించినటువంటి పైన రూఫ్, తర్వాత కింద షెల్, తర్వాత డాష్ బోర్డ్కి సంబంధించినటువంటి ప్యానల్ అమర్చడం ఇక్కడ చూస్తున్నాం. సో పూర్తి స్థాయిలో మొత్తం రోబోటిక్ టెక్నాలజీతో, ఎలాంటి మాన్యువల్ యూజెస్ లేకుండా పూర్తి స్థాయి రోబోటిక్ టెక్నాలజీతో ఇక్కడ ఉన్నటువంటి కార్లను తయారు చేస్తున్నారు. చూసుకోవచ్చు అంటే పూర్తి స్థాయిలో ఒక వేలో ఇదంతా కూడా వస్తున్నటువంటి జరిగింది. మాన్యువల్గా అయితే రోజుకి దాదాపు 450 కార్లు తయారు చేయడం కొంచెం కష్టమైన పనే. బట్ ఇలా రోబోటిక్ టెక్నాలజీ ఉపయోగించడం వల్ల చాలా సులువుగా ఆ కారు బాడీ షెల్ అంతా కూడా ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఇక్కడ బాడీ షెల్ క్రియేట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్యానల్లోకి వచ్చేసరికి పెయింటింగ్ దగ్గరికి వెళ్తుంది. సో పెయింటింగ్ దగ్గర ఎలా చేస్తారు, సో పూర్తి స్థాయి కారు మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా ఉంటుంది, సో పూర్తిగా హోండా సిటీకి సంబంధించిన రూపం ఎలా వస్తుందో నెక్స్ట్ లెవెల్లో చూద్దాం. బాడీకి సంబంధించినటువంటి పార్ట్స్ ఏవైతే అన్ని అటాచ్ చేశారో, తర్వాత షెల్కి సంబంధించినటువంటి ఏర్పాటు ఏదైతే జరిగిందో ఇదంతా కూడా ఈ ఏరియా అంతా కూడా చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిగా కార్ అసెంబ్లింగ్ చేస్తారు. అక్కడ నుంచి వచ్చినటువంటి ఫ్రేమ్ షెల్కి ఇక్కడికి వచ్చేసరికి టైర్స్, తర్వాత ఇంజన్, దీనికి సంబంధించినటువంటి ఇంటీరియర్స్, లైటింగ్, ఎవ్రీథింగ్ అంతా కూడా ఈ బాడీ షాప్లో చేయడం జరుగుతుంది. దీని తర్వాత కారు పూర్తి స్థాయిలో బయటికి రావడం జరుగుతుంది. సో దానికి సంబంధించినటువంటి ఎక్కడ ఏ భాగం ఫిట్ చేస్తారో, దానికి సంబంధించి ఎలా ఉంటుందో ఇప్పుడు ఒకసారి చూద్దాం. కారుకి సంబంధించినటువంటి బాడీ పార్ట్స్ ఒక్కొక్కటిగా ఈ విధంగా ఈ రోలో యాడ్ అవుకుంటూ పోతుంటాయి. ఎందుకంటే ఇక్కడ చూసుకోవచ్చు కారుకి సంబంధించినటువంటి బ్యాక్ టైర్స్, కార్లో ఉండేటువంటి సీట్స్, తర్వాత ఇంటీరియర్ డాష్ బోర్డ్, ఎవ్రీథింగ్ కూడా ఇలా ఒక్కొక్కటి ఆ కార్కి యాడ్ అవుతూ పోతుంటాయి. మనం చూసుకోవచ్చు ఇక్కడ కార్ నెంబర్కి సంబంధించి తర్వాత బ్యాక్ ఇంజన్కి సంబంధించినటువంటి పార్ట్స్ కానీ, తర్వాత డాష్ బోర్డ్కి సంబంధించి కానీ పూర్తి స్థాయిలో ఈ విధంగా ఒక్కొక్కటి యాడ్ అవుకుంటూ పోతుంటాయి. ఈ రో మొత్తం కూడా ఫినిష్ అయ్యేసరికి కారుకి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఇంటీరియర్స్, తర్వాత ఎక్స్టీరియర్స్ అన్ని కూడా యాడ్ అవుతూ పోతుంటాయి. ఇక నెక్స్ట్ లెవెల్లోకి వచ్చినట్లయితే ఇంజన్ యాడ్ చేస్తారు. కార్లో ముఖ్యమైనది ఇంజన్. సో మనం మ్యానుఫ్యాక్చరింగ్ చూసాం, ఆ తర్వాత దాని ఇంజన్ని ఈ పూర్తి స్థాయిలో ఇంటీరియర్స్, తర్వాత ఎక్స్టీరియర్స్ సంబంధించి యాడ్ చేసిన తర్వాత ఇంజన్ యాడ్ చేయడం జరుగుతుంది. సో ఇంజన్ ఎలా అమరుస్తారు, తర్వాత టైర్స్ ఏ విధంగా ఉంటాయి, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో చూద్దాం. We have an integrated quality system. At the end of every zone, we have stringent quality checks wherein the cars are inspected for all the probable man mistakes, and then after qualifying those stages, the car is passed on to the other stages. In one shift, we are manufacturing 225 cars, and in two shifts, we are operating 450 cars per day. Currently, we have two models going on. We have City and Jazz. This line which you are seeing is compatible for any model that we produce. Currently we are producing City and Jazz on the same line.
పూర్తి స్థాయిలో కారు ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందో చూసుకోవచ్చు. అన్ని రకాలైన పార్ట్స్, తర్వాత ఎవ్రీథింగ్, ఎలక్ట్రిసిటీ, ఇంజన్, ఎవ్రీథింగ్ ఫిట్ అయిన తర్వాత కారు ఈ విధంగా ఉంటుంది. సో రోజుకి దాదాపుగా 200 వరకు ఇక్కడ ఈ ప్లాంట్లో హోండా సిటీ కార్లు, దాదాపుగా 250 వరకు జాజ్ కార్లను ప్రొడక్షన్ చేస్తున్నారు. సో ఇది ప్లాంట్కి సంబంధించినటువంటి పూర్తి స్థాయి వివరాలతో విత్ వీడియో జర్నలిస్ట్ సి శ్రీనివాస్తో కలిసి రాజ్ కుమార్, సాక్షి టీవీ. అంతర్జాతీయ ఎలక్ట్రానిక్ దిగ్గజం యాపిల్ సరికొత్త స్మార్ట్ గ్యాడ్జెట్లను ఆవిష్కరించింది. 3D టచ్ టెక్నాలజీతో కూడినటువంటి ఐఫోన్ 6s, ఐఫోన్ 6s ప్లస్ను మార్కెట్లోకి విడుదల చేసింది. వీటితో పాటుగా సరికొత్త ఫీచర్లను జోడించిన యాపిల్ టీవీ, ఐప్యాడ్ ప్రో, స్మార్ట్ వాచ్, స్మార్ట్ టీవీ, కీబోర్డ్, స్మార్ట్ పెన్సిల్ కూడా ఆవిష్కరించింది. ఈ మొబైల్ ఫోన్లలో వైఫై కాలింగ్ సదుపాయాన్ని కూడా కల్పించారు. దీని ద్వారా మొబైల్ ఫోన్ సిగ్నల్ లేనప్పటికీ కాల్స్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సెప్టెంబర్ 25 నుంచి యాపిల్ 6s, 6s ప్లస్ దాదాపుగా 12 దేశాల్లో అమ్మకాలు జరపనుంది. అయితే ఇండియా మాత్రం ఆ కంట్రీల జాబితాలో లేదు. అక్టోబర్లో ఈ ఫోన్ను ఇండియాలో లాంచ్ చేయాలని చూస్తోంది ఆ కంపెనీ. ఈ ఫోన్ల ఖరీదు 65,000 కాగా, ఒకవేళ మీరు ప్రత్యేకంగా బుక్ చేసుకోవాలనుకున్నా లేదా త్వరగా ఆ ఫోన్ను పొందాలనుకుంటే మట్టికి 1,00,000 నుంచి 2,00,000 రూపాయల వరకు వెచ్చించాల్సిందే. లగ్జరీ, కంఫర్టబిలిటీ, లాంగ్ డ్రైవ్ కోరుకునే వాళ్ళ కోసం హై కాస్ట్లీ అమెరికా బైక్స్ హైదరాబాద్ మార్కెట్లోకి వచ్చాయి. అమెరికా తొలి బైక్ తయారీ కంపెనీ పొలారిస్ ఈ బైక్లను ఇండియన్ పేరుతో మార్కెట్లోకి లాంచ్ చేసింది. 12 లక్షల రూపాయల నుంచి 35 లక్షల రూపాయల వరకు ఈ బైక్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. చెఫ్ డార్క్ హార్స్, స్కౌట్, చెఫ్ క్లాసిక్, వింటేజ్, చెఫ్ టైన్, రోడ్ మాస్టర్ అనే మొత్తం 6 రకాల మోడల్స్లో ఈ బైక్స్ అందుబాటులో ఉన్నాయి. అధిక బ్యాటరీ, ఫాస్ట్ యాక్సెసింగ్, తక్కువ ధరను దృష్టిలో పెట్టుకొని సరికొత్త ఫోన్ను మార్కెట్లోకి లాంచ్ చేసింది శాంసంగ్ కంపెనీ. గెలాక్సీ J2 పేరుతో ఈ ఫోన్ను లాంచ్ చేసింది. ఇక డేటా బ్యాక్ ఉండే విధంగా అల్ట్రా డేటా సేవింగ్ మోడ్, అల్ట్రా బ్యాటరీ సేవింగ్ మోడల్ లాంటి ప్రత్యేక ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. ఇక స్క్రీన్ HD అమోల్డ్ స్క్రీన్ ఇవ్వగా బ్యాక్ 5 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ 2 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. అంతేకాదు 128 GB ఎక్స్పాండబుల్ మెమరీ కెపాసిటీ ఉండగా USB కూడా కనెక్ట్ చేసుకునేటువంటి సదుపాయం కూడా ఇచ్చారు. ఆండ్రాయిడ్ 5.1 ఆపరేటింగ్ సిస్టమ్ ఇందులో ఉన్నాయి. ఇక ఈ ఫోన్ ధర 8,490 రూపాయలు.
ఇది ఇవాల్టి కొత్త ప్రపంచం. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ గ్యాడ్జెట్స్తో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. స్టే ట్యూన్డ్ టు సాక్షి.